తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారికి రాజయోగం పట్టుకున్నదండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండవ ముఖ్యమంత్రి వారి పరిపాలన ఎలా ఉందో, వారి జ్యోతిష్యం ఎలా ఉందో, రాబోయే కాలం తెలంగాణ ప్రజలకు ఎంతవరకు వారు మేలు చేస్తారో, ఇబ్బంది పెడతారో, వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా, ఆర్థిక విషయంలో ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, కుటుంబ విషయంలో ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వారు ఇచ్చిన హామీలు మెయిన్గా 6 హామీలు ఫస్ట్ నుంచి అన్నారండి. ఒకటి మాత్రం మహాలక్ష్మి పథకం, రెండవది మాత్రం చూడాలంటే మాత్రం గ్యాస్ సిలిండర్ తగ్గిస్తామనేది 500కు, మూడవది మాత్రం మహాలక్ష్మి పథకం, నాలుగవది రైతులకు మాత్రం సహకారం చేస్తున్న పథకం, ఐదవది ఆరోగ్యశ్రీ పథకం 15 లక్షలు, ఏడవది నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రతి రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఉద్యోగాలు ఇప్పిస్తున్న పథకాలు, ఇంకా వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణ లక్ష్మి పథకం, పెళ్లితో పాటు ₹1,00,000 ఇవ్వటంతో పాటు ఇంకా తులం బంగారం ఇవ్వాలనుకునే యోగం, ఇంకా వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు వారి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య సహకారం చేయటం, డిగ్రీ చదువుకున్న అమ్మాయిలకు, అలాగే మాత్రం డిగ్రీ చదివిన అమ్మాయిలకు బైకులు కూడా ఎలక్ట్రానిక్ బైకులు ఇస్తున్నారు. చాలా వరకు మాత్రం ఈ హామీలు అయితే మాత్రం ఈ 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజైతే 2 హామీలు అయితే నెరవేర్చిండ్రు. ఇంకా 5-6 హామీలు ఉన్నాయి. వారి జ్యోతిష బలం ఎలా ఉందో కానీ మాత్రం వారి అభిమానులు, తెలుగు పాపులర్ టీవీ అభిమానులు కోరుతున్నారంటే వారి పేరు మీద జ్యోతిష్యం చూస్తున్నాం. జానకిరామ్ ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి జ్యోతిష బలం. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చెప్పాలంటే మాత్రం పట్టాభిషేకం వచ్చిందండి. శ్రీరాముల స్వామి పట్టాభిషేకం వచ్చింది, పట్టాభిషేకం అయింది వారి జాతక బలానికి. ఆల్రెడీ ధనలక్ష్మి వచ్చింది, ధనలక్ష్మి మాత్రం కరుణిస్తుంది వారి జాతక బలానికి. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం పుట్టిన ఘడియ 8వ తేదీ ఉన్నది అండి. అష్టకష్ట చిక్కులున్న మాత్రం అష్టైశ్వర్యాలు అన్వయిస్తుడు 54 సంవత్సరాల బలంలో వారికి. వారి జాతకంలో చూడాలంటే వారి పరిపాలన విషయంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే చూడాలంటే వారి జాతకంలో చూడాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వారి జాతకంలో. అలాగే మాత్రం ప్రతిపక్షాలని కూడా కలుపుకొని వారితో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీ వాళ్ళని కలుపుకొని, అలాగే ఇతర పార్టీలు ప్రతిపక్షాల పార్టీ ఉన్నవారు టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ వారినైనా సరే అందరి అభిప్రాయాలు తీసుకొని మాత్రం వారి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వారు తిరిగి ఉండదు. ఆర్థిక రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ధన విషయంలో కలిసి వస్తుంది, రెవెన్యూ రంగంలో కలిసి వస్తుంది. వారు ఇచ్చిన మాత్రం వాగ్దానాలు కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. 100కి మాత్రం 50% నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారి జాతకంలో వారి పరిపాలన యోగంలో మాత్రం వ్యవసాయ విషయంలో కూడా కలిసి వస్తుంది. అలాగే ఉచిత కరెంటు విషయంలో మాత్రం కొన్ని కుటుంబాలకు మాత్రం ఉచిత కరెంటు 2 రూమ్లకు సరిపడి ఇస్తానని అంటున్నా, అది కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం దశయోగం మంచిగా ఉంది వారి జాతక బలానికి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది, 7 అన్నదమ్ములు సహకారం ఉంటుంది, అక్క చెల్లెల సహకారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి జాతకంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ రాజయోగం నడుస్తుంది వారి పేరు మీద. అలాగే మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం వారి సహచారులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఎవరైనా సాయం చేసే అవకాశం ఉందండి. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క పట్టణ ప్రాంతం అనే కాదు, అలాగే గ్రామ ప్రాంతం అనే కాదు, అలాగే నగర ప్రాంతం అనే కాదు, నలుమూలలో ఉన్న ఈ ఉమ్మడి తెలంగాణలో ఈ ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాలు ఉంటే మాత్రం 30 జిల్లాలు చేసినట్టు 30 జిల్లాలు మాత్రం ప్రతి ప్రాంతంలో వారికి మాత్రం తప్పకుండా మాత్రం వారు పట్టువదలని విక్రమార్కుడు లెక్క బట్టి విక్రమార్కుడు సార్ గారిని తీసుకొని వారు ప్రతి విషయంలో మాత్రం వారు జాగ్రత్త తీసుకొని నడిస్తే మాత్రం వారికి తిరిగి ఉండదండి వారి జాతక బలానికి. రాబోయే కాలంలో మాత్రం ఇన్నాళ్ళు చేసిన రాజకీయం వేరు ఉంటుంది, పరిపాలన వేరు ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ మాత్రం ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చాలా వరకు వేరుగా ఉంటుందండి. అతను పుట్టింది మాత్రం అసామాన్యమైన కుటుంబంలో కాదు, భూస్వామి కుటుంబంలో పుట్టినవారు కాదు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినరు. కానీ చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా చికాకులు పడ్డారు, స్వతంత్రంగా కూడా గెలిచిండ్రు. అలాగే మాత్రం టీఆర్ఎస్ పార్టీలో మాత్రం స్టార్టింగ్లో మాత్రం ప్రయత్నం చేసిండ్రు, కానీ టికెట్ దక్కలేదు, స్వతంత్రంగా గెలిచిండ్రు. జడ్పీటీసీ స్థానం నుంచి పడితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే రేంజ్ వరకు వచ్చిండ్రు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మాత్రం వెళ్ళిండ్రు. ఆ తెలుగుదేశం పార్టీలో కూడా కొన్నాళ్ళ వరకు వచ్చి నిందరు వచ్చి మాత్రం పరిస్థితి బాగలేక కాంగ్రెస్ పార్టీలో వచ్చి మాత్రం ఎంపీ మాత్రం గెలిచి మాత్రం మరొక చాలా వరకు పేరు నిలబెట్టుకుండు. కానీ మాత్రం చిలువలు పొలవలు చిలువలు కానీ పంచపాండవులు పంచదిక్కులు అయినట్టు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటు వాళ్ళు అటు అయినప్పుడు మాత్రం పిసిసి అధ్యక్ష పదవి వచ్చినప్పటి నుంచి సీనియర్లు జూనియర్లని అందరినీ కలవలుకొని అందరితో పాటు మాత్రం నిశ్శబ్ద యుద్ధంతో మాత్రం తను గెలిచి తీరిండండి. గెలవటం గొప్ప కాదండి, గెలవటం గొప్పనే. అలాగే గెలిచిన తర్వాత మాత్రం కానీ రాష్ట్రం గురించి ప్రత్యేకమైన ఆలోచనలు తీసుకొని ఈ రాష్ట్రానికి మాత్రం సుభిక్షం అయ్యేటట్టు మాత్రం సృష్టమైన హామీలు ఇచ్చినట్టు సృష్టమైన పనులు చేస్తే మాత్రం వారి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా తిరిగి ఉండదండి. ముఖ్యంగా మన రాష్ట్రమే కాదు, మన భారతదేశాల్లో మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కాలంలో కూడా మాత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు సుయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వారి మీద నరదృష్టి చాలా ఉంది, కానీ ఇంకోటి శత్రువుల బాధ చాలా ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా 6 నెలల లోపల మాత్రం చాలా చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఎలక్షన్లో కానీ కావచ్చు, ఇంకోటి వారి ఎంపీ ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం కావచ్చు. ఆ ఇబ్బందులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం మహాచండీ యాగం చేయాలి. వారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కావచ్చు, చేస్తే మాత్రం వారికి తిరిగి ఉండదండి, కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.